దివ్య జననంతరం ప్రకాశమయమైన శిశువును పాంపా నది తీరంలో పాండలం రాజు రాజశేఖరుడు కనుగొన్నారు. సంతాన ఆశతో ఎంతో కాలంగా ప్రార్థనలు చేస్తున్న రాజు కమలాలపై ప్రకాశించే ఆ శిశువును చూసి ఇది దేవుని వరమేనని భావించాడు. ఆ చిన్నారిని ప్రేమతో తన మహారాజ భవనానికి తీసుకెళ్లి మణికంఠుడు అనే పేరును పెట్టాడు. ఎందుకంటే ఆ చిన్నారి మెడలో ఒక ప్రకాశించే గంట కనిపించింది. మణికంఠుడు అహంకారంతో కాదు, వినయంతో పెరిగాడు. ఇతర యువరాజులు ఆటల్లో మునిగిపోయినప్పుడు అతను ధ్యానం, వేదాలు, ఆయుధ విద్యల్లో నిపుణత సాధించేవాడు. అతని ముద్రలోనే దేవత్వం కనిపించేది. రాణి ప్రేమతో చూసినప్పటికీ మణికంఠుడు సాధారణ బాలుడు కాదని పూజారి సూచించడంతో ఆమెలో కలవరం మొదలైంది. ఆమె తను పుట్టించిన కొడుకే వారసుడు కావాలని కోరుకుంది. అయితే మణికంఠుడు ఎప్పటికీ గౌరవంతో వ్యవహరించేవాడు. ఒకరోజు రాజు అతన్ని యువరాజుగా ప్రకటించాలని చెప్పగా మణికంఠుడు మెల్లగా చెప్పాడు, నేను భూలోకానికి వచ్చిన పని వేరేది రాజా. అతను గురుకులంలో అత్యుత్తమ విద్యార్థిగా ఉండేవాడు. వేదాలు, విలువిద్య, ఖడ్గవిద్య అన్నింటిలోనూ నిపుణుడు. కాని అతనిలో ఎప్పుడూ వినయం ఉంటుంది. పాండలం ప్రజలు లోలోపల గుసగుసలాడసాగారు, ఈ బాలుడు సామాన్యుడు కాదు, దేవుని అనుగ్రహం. తన జననహేతువైన దైవిక లక్ష్యాన్ని నెరవేర్చే సమయం సమీపిస్తోంది.